హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏది మా నిధి రూ. 1500 సాయం కోసం ఆశగా అక్క చెల్లెమ్మ ఎదురుచూపులు. ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు. పెన్షన్దారులను మినహాయించినా సరే 1,72,00,000 మంది మహిళలు సాయానికి అర్హులే. డబ్బులు అందక ఇప్పటికే జూన్లో 2,588 కోట్లు నష్టపోయిన వైనం. పోనీ భవిష్యత్తులో అయినా బకాయిలతో కలిపి చెల్లిస్తారా అని ఇంటింటా ఆందోళనలు. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ప్రతి నెల ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో కూటమి వాగ్దానం అయితే ఇవ్వడం జరిగింది. ఏడాది ముందే చంద్రబాబు సంతకంతో ఇంటింటికి గ్యారంటీ కార్డుల పంపిణీ. బాబు రావటమే ఆలస్యం, ఆడబిడ్డ నిధి నుంచి ఇస్తామని నమ్మబలికిన టీడీపీ నేతలు. 2014లో రైతన్నలకు పొదుపు మహిళలకు ఇచ్చిన హామీలు తుంగలోకి. బాబు హామీల అమలుకు తనది గ్యారంటీ అని చివరకు మొహం చాటేసిన జనసేన అని అయితే అంటున్నారండి. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మహిళలకి రూ. 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామన్న చంద్రబాబు ఇంతవరకు ఆ హామీని ఊసే ఎత్తకపోవడంతో, తొలి సంతకాలలో ఆ ప్రస్తావన లేకపోవడంతో ఇప్పటికే జూన్ సంబంధించిన సాయం అందక నష్టపోయిన నేపథ్యంలో కనీస బకాయిలతో కలిపి అయినా చెల్లిస్తారా అనే ఆందోళన కోట్లాది మంది అక్క చెల్లెమ్మలలో వ్యక్తమవుతోంది. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలందరికీ కూడా ప్రతి నెల రూ. 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రజాగళంలో హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో వృద్ధాప్య మరియు వితంతు, ఇతర పెన్షన్ తీసుకుంటున్న వారు ఒక దాదాపుగా 38 లక్షల మంది అయితే ఉంటారు. సో వారిని మినహాయించగా మొత్తం 1,72,00,000 మందికి పైగా అక్క చెల్లెమ్మలు రూ. 1,500 చొప్పున ప్రతి నెల సాయం పొందేదానికి అర్హులవుతారు. కానీ ఇంతవరకు ఈ ఊసే ఎత్తకపోవడం మీద వీరంతా కూడా తీవ్ర నిరాశ వ్యక్తం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్.